హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి సెమీఫైనల్లో టీమిండియాతో ఏ జట్టు తలబడబోతుందో దాని గురించి పూర్తి డీటెయిల్స్, అదేవిధంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆ మ్యాచ్ గురించి, అదేవిధంగా సెకండ్ సెమీఫైనల్లో ఏ రెండు జట్ల మధ్య జరగబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి గ్రూప్ మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగినాయి. చివరి మ్యాచ్లో వచ్చేసరికి ఇండియాతోనైతే న్యూజిలాండ్ తలపడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించింది. న్యూజిలాండ్ పైన 44 పరుగుల తేడాతోనైతే విజయం అందుకుంది. వరుసగా ఆడిన 3 మ్యాచ్లు అయితే విజయం అందుకుంది టీమిండియా. గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లో అయితే దూసుకెళ్లడం జరిగింది 6 పాయింట్లతోటి. సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి న్యూజిలాండ్ అయితే ఉండడం జరిగింది. ఈ రెండు జట్లు సెమీఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. అయితే చివరి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతోనే అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లు వచ్చేసరికి 249 పరుగులు చేయడం జరిగింది, 9 వికెట్ల నష్టానికి. భారత బ్యాటర్లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ 79 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. అతను తోడుగా హార్దిక్ పాండ్యా 45 పరుగులు, అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించడం జరిగింది. మిగతా బ్యాటర్లు ఒక మాదిరి అయితే రాణించడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ వచ్చేసరికి కేవలం 45.3 ఓవర్ల 205 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటర్లో వచ్చేసరికి కేన్ విలియమ్సన్ 81 పరుగులతో రాణించగా, అదేవిధంగా అతని తోడు మిచెల్ శాంటినర్ 28 పరుగులు, విల్ యంగ్ వచ్చేసరికి 22 పరుగులతో రాణించడం జరిగింది. మిగతా బ్యాటర్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే న్యూజిలాండ్ 44 పరుగుల తేడాతోనైతే ఘోర ఓటమి అయితే చవిచూడడం జరిగింది. ఈ ఓటమి గెలిపోయినా కానీ ఒక సెమీఫైనల్ ఏ రెండు జట్ల మధ్య తలబడుతున్న మ్యాచ్ మాత్రమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా బౌలింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ వేసారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి మ్యాచ్లో మాత్రమైతే 5 వికెట్లతోనైతే న్యూజిలాండ్ ఓటమిని అయితే శాసించడానికి చెప్పుకోవచ్చు. 10 ఓవర్లు వేసిన వరుణ్ చక్రవర్తి 42 పరుగులు ఇచ్చి 5 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అతను తోడుగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా 1 వికెట్ అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీలో మా టీంని ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్లో అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతోనైతే విజయాలు అయితే అందుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే టీమిండియా సెమీఫైనల్లో ఏ జట్టుతో తలబడుతుంది, అదేవిధంగా సెకండ్ సెమీఫైనల్ ఏ రెండు జట్ల మధ్య జరుగుతుంది అన్న వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి సెమీఫైనల్ మ్యాచ్లు మార్చి 4న తొలి సెమీఫైనల్, మార్చి 5న సెకండ్ సెమీఫైనల్ అయితే జరగబోతుంది. అయితే మార్చి 4న తొలి సెమీఫైనల్ వచ్చేసరికి టీమిండియాతోనైతే ఆస్ట్రేలియా అయితే తలబడబోతుంది. ఇది దుబాయ్ వేదిక అయితే జరుగుతుంది ఈ మ్యాచ్ మాత్రమైతే. అయితే ఈ టీమిండియాకి అయితే ఒక మంచి అవకాశం అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. 2023లో ఓడిఐ వరల్డ్ కప్లో ఫైనల్లో మా టీమిండియా ఓడించడం జరిగింది ఆస్ట్రేలియా మాత్రమైతే. దాని ప్రతీకారం తీర్చుకోవడానికి అయితే కరెక్ట్ సమయం అయితే వచ్చింది టీమిండియాకి మాత్రమైతే. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఆస్ట్రేలియాను చావు దెబ్బ కొట్టాలనేది అయితే టీమిండియా ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. అదేవిధంగా టీమిండియా కూడా అదే రేంజ్లో రాణించి ఆస్ట్రేలియాని అయితే 30 తిప్పలు పెట్టి అయితే ఓడించాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మరి చూద్దాం టీమిండియా మరి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా, మరి గెలిచి ఫైనల్ అడుగు పెడుతుందా లేదా అని అయితే రేపటి వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా సెకండ్ సెమీఫైనల్ వచ్చేసరికి న్యూజిలాండ్తోనైతే సౌత్ ఆఫ్రికా అయితే తలబడుతుంది. అయితే ఈ రెండు జట్లు వచ్చేసరికి మార్చి 5న లాహోర్ వేదిక అయితే జరగబోతుంది సెకండ్ సెమీఫైనల్ వచ్చేసరికి. అయితే రెండు మ్యాచ్లు మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతున్నాయి. ఈ రెండు సెమీఫైనల్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు మాత్రం అయితే ఫైనల్కి వెళ్తుంది. ఫైనల్ వచ్చేసరికి మార్చి 9న జరగబోతుంది. అయితే ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. ఒకవేళ టీమిండియా గెలిస్తే మాత్రం అయితే దుబాయ్ వేదిక జరుగుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే మాత్రం అయితే లాహోర్ వేదిక అయితే జరగబోతుంది. ఫైనల్ మ్యాచ్ స్టేడియం అయితే ఇంకా అయితే కన్ఫర్మ్ కాలేదు. అయితే తొలి సెమీఫైనల్లో మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనైతే తలబడుతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏమైనా జట్టులో మార్పు చేసే అవకాశం ఉందా లేదా అన్న వాటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.